నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్ బ్లాగ్ అండి. మనం నైట్ ఎన్నో పనులు చేసుకుంటే కానీ మార్నింగ్కి మనకు తేలిక అవ్వదు. సో ఇది నేను రెగ్యులర్గా చెప్పే టాపికేనండి. ఈరోజు నేను గ్యాస్ని కౌంటర్ టాప్ మొత్తం అంతా ఎక్కువగా డీప్ క్లీన్ ఏమీ చేయలేదండి. జస్ట్ స్క్రబ్బర్తో మెత్తగా ఉంటుంది కదండి, దాంతో మాప్ చేశాను అంతే. ఎందుకంటే ఈరోజు కొంచెం చేయి నొప్పిగా ఉందండి, ఎందుకో తెలియదు, ఏదో దెబ్బ తగిలినట్టుగా ఉంది, ఏమో కూడా నాకు తెలియదు, కొంచెం పస్సు వచ్చినట్టుగా పెయిన్గా ఉంది. సో జస్ట్ అలా తుడిచేసాను అనమాట కొంచెం విమ్ లిక్విడ్తోని. తర్వాత మంచి వాటర్తో క్లీన్ చేశానండి. నేను వాటర్ బాటిల్ చూపించాను కదా, డైలీ అలా కొలత తీసుకొని 3 to 4 లీటర్స్ తాగుతున్నానండి. నైట్ వచ్చేసరికి అది నా 4th బాటిల్ అండి. అలాగే నేను ఇక్కడ ఇడ్లీ పిండి రుబ్బి పెట్టాను. అలాగే కొద్దిగా అన్నం మిగిలితే పాలు పోసేసి తోడు వేసి ఉంచానండి పిల్లలకి మార్నింగ్ పెట్టడానికి. అలాగే కొన్ని పాలు ఉంటే అలాగే తోడు వేసేసాను. ఇంకా గిన్నెలన్నీ కడిగేసానండి, హాట్ బాక్స్లు, పిల్లలకు సంబంధించిన బాక్సెస్ ఏమైనా ఉంటే, అలాగే ప్యాన్స్, కడాయిస్ అన్నీ కడిగేసానండి. మిగిలినవన్నీ డిష్ వాషర్లో పెట్టాను. ఇంకా డిష్ వాషర్ ఇంకా 1 hour ఉందండి, రన్ అవుతూనే ఉంది. సో ఈలోపు నేను చెప్పాను కదండి, మొన్న డిష్ వాషరు సరిగ్గా పోవట్లేదు, ఏదైనా ఎలుక వచ్చి ఉంటుందేమోనని. నిజంగానే ఎలుక అయితే వచ్చింది, కానీ ప్రాబ్లం ఏంటో తెలియలేదు. ఇంకా అలాగే పోతున్నాయి. కొంచెం నేనే మళ్ళీ తర్వాత క్లీన్ చేసుకోవాల్సి వస్తుందనమాట. అక్కడ బోన్ పెట్టేసి పడుకుంటే నైట్ లేచేసరికి ఏదో ఒక ఎలుక పడుతూనే ఉందండి. ఈ రోజుకి 3rd డే అనమాట. అలాగే అది సాల్వ్ అవుతుందని చెప్పేసి మేము అలాగే పెడుతున్నామండి. ఇంకా కొన్ని ఉన్నట్టున్నాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టానండి. వారంలో 2 రోజులు చెప్పాను కదండి. ఈ రోజేమో 3 రకాలు పెడతానండి. గుమ్మడి గింజలు, అలాగే పొద్దుతిరుగుడు పొడి, అంటే పంకిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, ఒక్కొక్కటి అంజీరండి. మేము 4 members ఉంటాము. ఒకరోజు ఇలా 3 పెడతాము, ఇంకొక రోజు 3 items, అంటే వాటర్ మిలన్ సీడ్స్, బాదం, అలాగే ఖర్జూర అలా పెట్టుకోవచ్చండి. ఒకసారి 2 సార్లు అలా శుభ్రంగా కడుక్కొని వాటర్ తగినన్ని పోసేసి నానబెట్టుకోవాలండి. తర్వాత మిగిలిన అందులో మార్నింగ్ కల్లా సోక్ అయిపోతుంది కదండి, ఆ వాటర్ కూడా తాగాలండి. చాలా మంచిది పిల్లలకి, మనకి కూడా మంచిది. బ్లడ్ పర్సెంట్ తక్కువ ఉంది కాబట్టి నేను రెగ్యులర్గా ఇలా చేస్తున్నానండి. వారంలో 2 రోజులు చేసినా సరిపోతుంది. సో మార్నింగ్ రొటీన్ వచ్చేసి నేను మార్నింగ్ ఇల్లు ఊడ్చేసుకొని వెనకంతా తులసి దగ్గర ముగ్గు వేసుకొని అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేసిన వెంటనే పూజ చేస్తే చాలా మంచిదండి. కొంతమందికి కుదరకపోవచ్చు. నా దృష్టిలో అయితే స్నానం చేసి రాగానే పూజ చేసుకుని తర్వాత కిచెన్లోకి వెళ్ళి మనకు వంట ఏమైనా పనులు ఉంటే చేసుకోవచ్చు. కొంతమంది ఏమో ముందు ఇంట్లో బాధ్యతలు, ఇంట్లో వంట చేసిన తర్వాత చేసుకోవచ్చు తీరిక నిదానంగా అని కొందరు చెప్తున్నారు. యూట్యూబ్లో వీడియోస్ చూస్తే అర్థమవుతుంటుంది మీకు కూడా, ఒకసారి చూడండి. నాకైతే ఎవరు చెప్పినా ఏదో నాకు తెలియదు, కానీ మన కన్వీనియంట్ ఏది ఉందో అది చేసుకుంటే బెటర్ అండి. నాకైతే మార్నింగ్ చేస్తేనే కన్వీనియంట్గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎప్పుడైనా కుదరలేదు అని అంటే అందరు వెళ్ళిపోయిన తర్వాత చేస్తాను, అది ఎప్పుడో ఒకసారి అవుతుంది. ఇదైతే నాకు పిల్లలు, మా బాబు, మా హస్బెండ్ ఫుట్బాల్కి వెళ్ళిపోతారు కదా, వాళ్ళు స్టేడియంకి వెళ్ళిపోయిన తర్వాత నేను పాపని తీసుకొని ఒక 15-20 minutes అలా వాకింగ్ తీసుకొని వెళ్ళి వస్తానండి. వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకొని తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని స్నానం చేసేసి వచ్చి ఫస్ట్ దీపారాధన చేసుకుంటానండి. పాప ఈలోపు శ్లోకాలు అవన్నీ చదువుతూ ఉంటుంది నాతో పాటు. పూజ అంతా 7 కల్లా అయిపోతుందండి. ఈలోపు పిల్లలు వస్తారు, అంటే మా హస్బెండ్, మా బాబు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా స్నానాలు, మిగిలిన పనులు అయిపోతాయి. నాకు 7 నుంచి 7:40 కల్లా వంట కంప్లీట్ అయిపోవాలండి. బాక్సులు పెట్టడం కూడా అయిపోవాలన్నమాట. 40 minutesలో నేను కంప్లీట్ చేసుకుంటాను. లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను నేను, అటు సాంగ్స్ పెట్టుకుంటూ ఏదైనా శ్లోకాలు కానీ ఏదైనా భజన్ కానీ ఏదో ఒకటి పెట్టుకుంటానండి. అది రన్ అవుతూనే ఉంటుంది, ఇటు పూజ అయిపోతుంది. తర్వాత కిచెన్లోకి వెళ్ళిపోతానండి. చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టైంలో, ఎందుకంటే పాప ఒక్కతే ఉంటుంది, తను మిగిలిన పనులు చేసుకుంటూ రిలాక్స్గా ఉంటుంది. నాకు మార్నింగ్ చేస్తేనే ఇష్టం అండి. ఒకవేళ మీకు ఎవరికన్నా ఈ వీడియో చూసిన తర్వాత ఒకవేళ చేయాలని అనిపిస్తే తప్పకుండా అలా ట్రై చేసి చూడండి, చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. కంప్లీట్గా పూజ అయిపోయిందండి. ఇప్పుడు నేను 7 o'clockకి కిచెన్లోకి వచ్చేసాను. ఫస్ట్ ఇటు ఇడ్లీ కదండి ఈరోజు, సో అందుకని నేను పల్లీ చట్నీ అండ్ టమాటో కలిపి చట్నీ చేస్తున్నాను ఒక కడాయిలో. అండ్ ఇటు సైడ్ ఏమో సాంబార్ చేశానండి. ముందుగా తాలింపు వేసేసాను, కూరగాయ ముక్కలు ఏమున్నాయో ఈరోజు అవన్నీ వేసి తాలింపు వేసుకున్నానండి. తర్వాత చింతపండు పులుసు పోసేస్తాను. ఇటు పక్కనేమో కందిపప్పు ఉడికించానండి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని కొంచెం గరిటెతో మెత్తగా చేసుకొని ఇక్కడ కొంచెము నేను జీలకర్ర, పసుపు, వెల్లుల్లి వేస్తానండి. సరిపడినంత
ఉప్పు కూడా వేసేస్తాను. ఈ టైంలో కలుపుకొని మనకు ముద్దపప్పు నెయ్యి అలా పిల్లలకు వేస్తే చాలా బాగుంటుంది కదండి. ఒకసారి అలా పక్కన పెట్టేసుకొని తగినంత తీసేసుకున్న తర్వాత మిగిలినంత సాంబార్లో యాడ్ చేస్తానండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే కొంతమంది అయితే కొంచెం ఉప్పు వేసేసి మొత్తం ముద్దపప్పు తీసుకుంటారు, కొంతమంది ఏమో అసలు ఉప్పు వేయకుండానే ముద్దగానే ముద్దపప్పు తీసుకుంటారండి. కానీ జీలకర్ర, వెల్లుల్లి, పసుపు వేసిన పప్పును ఒక్కసారి తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. దాన్ని మనము ఇలా ఉడుకుతుంటే బాగా మరుగుతున్న సాంబార్లో కనుక వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడన్నా ఈ రెసిపీ ట్రై చేయకపోతే చేయండి. అలాగే ఫుల్ వీడియో కూడా ఉందండి, నేను నెక్స్ట్ అది అప్లోడ్ చేస్తాను. సో ఈరోజు నేను బియ్యం రుబ్బి పెట్టానండి. ఇంతకుముందు ఎప్పుడు నేను రవ్వనే యూజ్ చేశాను. ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బియ్యము పట్టించి అంటే రుబ్బి చేసేదాన్ని, అంటే ఇడ్లీ బియ్యం అంటారు కదా. కానీ ఈసారి నేను మళ్ళీ ఇడ్లీ బియ్యమే వాడదామని చెప్పేసి దాంతో చేశానండి. చాలా సాఫ్ట్గా వచ్చాయి. నేను దాని టిప్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే పిల్లలకి నేను నైట్ పాలు తోడేసి పెట్టాను కదండి, ఇది ఇలా చేసి పెట్టానండి. వాళ్ళకి కొంచెం ఆవకాయ వేసిస్తే అలాగే నట్స్ పెట్టి ఇచ్చేసానండి, తినేశారు. ఇడ్లీ చూడండి చాలా సాఫ్ట్గా వచ్చాయండి, ప్లఫీగా వచ్చాయి. నైట్ సాల్ట్ వేసేసి కలిపి పెట్టేశానండి. అలాగే పిల్లలకి ఈరోజు బాక్సులు చూడండి, ఇడ్లీ అలాగే పల్లి చట్నీ, టమాటో కలిపి చేసిన చట్నీ పెట్టేశానండి. అన్నం మాత్రం ఇది ఒక టిప్ అనుకోండి, అన్నము పప్పు నెయ్యి కలిపేసేయాలండి. కొంత పిల్లలకి పప్పు తినాలి, పప్పు నెయ్యి వేసుకొని తినాలనిపిస్తుంది, సాంబార్ ఇష్టం ఉంటుంది. కానీ మనం కంప్లీట్గా ఒకేసారి కలిపామనుకోండి గట్టి పడుతుంది వాళ్ళు తినే టైంకి. పప్పు నెయ్యి వేసి బాగా కలిపేసి పై నుంచి మాత్రమే సాంబార్ పోయండి. సాంబార్ పోసిన తర్వాత అస్సలు కలపొద్దండి, కలపకుంటే చాలా తినే వరకు కూడా మంచిగా లూజ్గా ఉంటుందండి. సాంబార్ ఎక్కువగా పోయాలి కొంచెం. ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను టిఫిన్ అది చేసేసానండి. మిగిలినవి ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకోవడము, గిన్నెలు ఏమైనా ఉంటే కడిగేసుకొని నేను ఇక్కడ కూర్చున్నానండి. మా హస్బెండ్ కూడా బాక్స్ పెట్టేశాను, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ చేసేదండి. నెక్స్ట్ నేను రెగ్యులర్గా అయినా కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని గ్రీన్ టీ తాగుతానండి. ఇది బెల్లం వేసుకొని గ్రీన్ టీ తాగుతున్నానండి. అలాగే మిషన్లో బట్టలు ఉంటే అవి వేసేసాను. ఇక్కడ పెట్టుకున్న ఫస్ట్ ట్రిప్ అయిపోయిందండి, దాన్ని నేను ఆరేస్తాను. చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. పిల్లలు అలాగే హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మనకు అంటే వాళ్ళు వెళ్ళిపోతేనే హ్యాపీ అని కాదండి, అదొక రిలాక్సేషన్. మార్నింగ్ నుంచి మనం ఒక్క దగ్గర కూడా ఆగము, ఒక నిమిషం కూడా కూర్చోలేము, మాట్లాడలేము, ఏదైనా ఎక్స్ప్రెస్ చేయలేము, షేర్ చేసుకోలేము. ఇప్పుడు 40s వచ్చిన తర్వాత ఏదో ఒక స్ట్రెస్గా అనిపిస్తుందండి. మనము ఉరుకుల పరుగుల లైఫ్ అయిపోతుంది, ఎప్పుడు మాట్లాడుకోవడానికి ఉండట్లేదు. కానీ అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మొక్కల దగ్గర కూర్చొని ఆ సన్ దగ్గర, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, నాలాగా ఎక్కువగా బయటికి వెళ్ళే అవకాశం లేని వాళ్ళు ఇలా బాల్కనీలో ఎండ వస్తే తప్పకుండా ఒక 20-30 మినిట్స్ ఖచ్చితంగా కూర్చోండి. మనం పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో బట్టలు ఏమున్నాయి, మళ్ళీ అవేమున్నాయి, ఈ పని ఏముంది, గిన్నెలు ఏమున్నాయి, ఈవినింగ్ వస్తే స్నాక్స్ ఏం చేయాలి, నైట్ వస్తే ఏం పెట్టాలి, ఇవన్నీ టెన్షన్స్ ఎలాగో ఉంటాయండి. మనకున్న ఈ టైంని మన కోసం ఒక ½ అన్ అవర్ ప్రశాంతంగా ఇక్కడ కూర్చుంటానండి. ఇది నేను చెప్పాను కదా, ఇక్కడ డబ్బాలో ఉన్న బియ్యాన్ని ఇలా ప్లాస్టిక్వి మూతలు కట్ చేసేసి ఒక బాటిల్వి కట్ చేసి అందులో నుంచి వేస్తానండి. పక్షులు వస్తాయి, నేను ఇక్కడ కూర్చొని టీ తాగుతూ అవి వచ్చి తింటూ ఉంటే కొన్ని ఫైట్ చేసుకుంటాయండి, ఒకరిని తిననివ్వకుండా ఒకరిని చేస్తాయి. చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ఇక్కడ మొక్కలు కాకర చెట్టు కూడా పెరిగిందండి, 4 పిందెలు వేసింది. ఎలుక ఉన్నప్పుడు డైలీ ఒకటి తింటూ ఉండేదండి. ఫస్ట్లో మాకు అర్థం కాలేదు, పిందెలు ఉండే ఏమైపోయా అనుకున్నామండి. తర్వాత బోన్ పెట్టిన తర్వాత రోజు ఒకటి అందులో పడుతుంది కదండి, మరి అందుకే కావచ్చు మళ్ళీ ఇప్పుడు 4 కాకరకాయలు కనిపిస్తున్నాయండి. తర్వాత మిషన్లో బట్టలు అన్నీ అయిపోయాయండి 12కి ఇక్కడ నేను, ఎందుకంటే ఓన్లీ సాంబారే చేశాను కదా మార్నింగ్. ఇప్పుడు లంచ్లోకి కొంచెం పాలకూర కర్రీ చేశానండి, చాలా బాగుంటుంది. ఈ కడాయిలో చేస్తే నాకు ఇష్టం అండి, అందుకే ఇలా నల్లగా అయిపోయిన కడాయి అయినా కూడా నేను ఇదే వాడతానమాట కొన్ని కూరలకి. ఇంకో 2-3 రకాలు ఉన్నా కూడా మనకు నచ్చిన కడాయిలోనే వండుతాము, ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఇది వాళ్ళు తినగా కొంచెం వాళ్ళకి బాక్సులు పెట్టిన తర్వాత మిగిలిన పప్పు, సాంబారు, ఇదేమో కొంచెం నేను కీరా, ఉల్లిపాయలు కట్ చేసుకొని పెరుగు చేసుకున్నానండి. ఇంకా గడ్డ పెరుగు అలా ఉంటే కూడా నేను వేసుకునండి. ఇది నేను కొంచెం ఇంకా తినేటప్పుడు ఇంకా కొంచెం పలచగా చేసుకుంటానండి. ఇదేమో మా హస్బెండ్ కోసం అండి.
సో ఇంకా మిగిలిన పనులన్నీ మళ్ళీ నెక్స్ట్ బట్టలు అవి తీసుకురావడం, మళ్ళీ ఫోల్డ్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు 1 అవుతుందండి. సో పిల్లలు వచ్చే వరకు ఇంకా నాకు 2 అవర్స్ టైం ఉంది. ఆ 2 అవర్స్లో ఈ బట్టలు తీసుకురావడము, ఆరేసేది, మడత పెట్టేయడము, ఇంకా ఇదే రొటీన్ అండి. డిష్ వాషర్లో నుంచి గిన్నెలన్నీ తీసేసి మళ్ళీ తర్వాత అన్నీ క్లీన్ చేసుకోవడం, అంటే తీసుకొచ్చి సర్దుకోవడము. సో ఇదండి మా రొటీను. మీకు ఎలా అనిపించింది? మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏ విషయాలు అనిపించినా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.